ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. టీడీపీ హీరో బాలయ్యకు వార్నింగ్. అసలు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు, ఏంటి ఆ విషయాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలోనే బాలకృష్ణ శరణోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి కూడా తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన ఆదివారం రోజున బాలకృష్ణ శరణోత్సవం ఈవెంట్ జరిగింది. అయితే వాస్తవానికి ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాలి, కానీ ఇద్దరు రాలేదు. అయితే ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్ళకపోవడానికి వెనుక పెద్ద కారణం ఉందట. బాలకృష్ణ శరణోత్సవంలో తెలంగాణ సిఎంఓ ఉద్యోగుల మీద శ్రేయస్ ఈవెంట్ నిర్వాహకులు దాడి జరిగినట్లు చెప్తున్నారు. ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి అక్కడ సీఎంఓ ఛానల్ నిర్వహిస్తున్న ఏజెన్సీ సావి మీడియా వెళ్ళినట్లు కూడా సమాచారం. అయితే ఈ ధర్నాలో లైవ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకోగా ఈవెంట్ నిర్వాహకులు అడ్డుకున్నట్లు సమాచారం. లైవ్ కు అనుమతి లేదని చెప్పడంతో సీఎంఓ ఏజెన్సీ వారు వాగ్వాదం దిగారు. చొక్కాలు విప్పి అరుణ్ అనేటువంటి ఉద్యోగిపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ఈవెంట్ కు రేవంత్ వెళ్ళలేదని సమాచారం అందుతుంది. ఇక ఈ వ్యవహారం బయటకు రాకుండా చాలా రహస్యంగా ఉంచారట. తెలంగాణ ఉద్యోగులపై దాడి. ఇక బాలయ్యపై రేవంత్